పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మారుమ్రోగనుంది. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాలలో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్న క్రమంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో రెన్యూబుల్ రంగంలో భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జ్ గ్లోబల్ సంస్థ ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలోని ప్రధాన సంస్థల్లో ఒకటిగా ఉన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఇప్పటికే దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రముఖ స్థానంలో ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిలిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంట్లో భాగంగా ఆ ప్లాంట్కు భూమి పూజ ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. మొత్తంగా 5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగులు పడనున్నాయి. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ సుమారు 4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయబోతోంది. దీంతో పాటు మరో 1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మించనుంది. ఇక ఈ 2 ప్రాజెక్టులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి కానున్నాయి. రెన్యూ సంస్థ నిర్మించే సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇంధన రంగం బలోపేతమైతే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, అనకాపల్లిలో రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు భూమి పూజ కూడా సీఎం చేతుల మీదుగా జరగనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లారీ పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగిపోతా ఉంది. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన తోటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి అనకాపల్లి జిల్లా పేరు ప్రస్తావనకు రావటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆ రంగానికి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తా ఉంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్దపీట వేస్తూ వాళ్ళని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే రెన్యూబుల్ రంగంలో భారీ పెట్టుబడులతోటి ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ముందుకు రావటం, క్లీన్ ఎనర్జీ రంగంలోని ప్రధాన సంస్థలో ఒకటిగా ఉన్నటువంటి ఈ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఇప్పటికే దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ప్రస్తుతం 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ప్లాంట్ కు ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ భూమి పూజ కార్యక్రమం మరికొద్దిసేపట్లో జరగబోతా ఉంది. మొత్తంగా 5,400 కోట్ల పెట్టుబడులతోటి ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధికి ఇదొక కీలక అడుగుగానే చెప్పుకోవాలి. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్నటువంటి ఈ సంస్థ
సుమారుగా 4,200 కోట్ల పెట్టుబడితోటి 6 గిగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఈ సోలార్ ఇంగాట్ వేపర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతా ఉంది. దీంతో పాటు మరో 1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్ ను కూడా నిర్మించబోతా ఉన్నారు. ఈ 2 ప్రాజెక్టులు వచ్చే 2 ఏళ్ల కాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంగా సంస్థ పెట్టుకోవడం జరిగింది. రెన్యూ సంస్థ నిర్మించే ఈ సోలార్ ఇంగాట్ వేపర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారుగా 2,100 మందికి ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయి. దీంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశం అయితే ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక సంస్థలను ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. ఇంధన రంగం కనుక బలోపేతమైతే పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, సేవా రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీంతో ఏపీని రెన్యూబుల్ ఎనర్జీకి కేంద్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. గత ఏడాది నవంబర్ లో విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ పార్ట్నర్ సమ్మిట్ కు హాజరైనటువంటి రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో దశల వారీగా 82,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ఆ రోజే స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ రోజు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు పనులకు ఈ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. త్వరలో సుమారుగా 22,000 కోట్లతోటి దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టులో ఒకదాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. 2014-19 మధ్యకాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 2015లో కళ్యాణదుర్గంలో విండ్ ప్రాజెక్ట్ తోటి రాష్ట్రంలోకి ఈ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అడుగు పెట్టింది. 717 మెగావాట్ల విండ్, అలాగే 60 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యంతో ఏపీలోని రెన్యూబుల్ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్ ఇప్పటికే తమ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిశ్రమలు పెద్ద ఎత్తున క్యూ కడతా ఉన్నాయి. ఇప్పటికే ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్, అలాగే కాగ్నిజన్ లాంటి అనేక ప్రముఖ సంస్థలు ఇప్పటికే శంకుస్థాపనలు చేసి నిర్మాణ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరోవైపు టీసీఎస్ లాంటి అగ్రగామి సంస్థ ఇప్పటికే ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో తమ యొక్క కార్యకలాపాలను ప్రారంభించడం, ఈ నెలలో అతిపెద్ద అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ కూడా ఈ నెలలోనే అక్కడ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సాఫ్ట్వేర్, ఎనర్జీ, స్టీల్, మెడ్టెక్, అలాగే ఫార్మా వంటి రంగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తా ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపు జులై నెలలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అందుబాటులో కూడా రాబోతా ఉంది. ఒకవైపు పర్యాటకంగా, మరోవైపు ఆధ్యాత్మికంగా, మరోవైపు పరిశ్రమల పరంగా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం అయితే కొనసాగబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతా ఉన్నారు. లహరి అప్డేట్స్.